భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో కొమరారం గ్రామంలో ప్రజల సమిష్టి నిధుల సహకారంతో నూతనంగా నిర్మించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజాస్వామికవాదులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కాసిం, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ నాయకులు కామ్రేడ్ మధు, రాష్ట్ర అధ్యక్షుడు పృథ్వీ, సభ అధ్యక్షుడు అజ్మీరా బిచ్చా, పీవైఎల్ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ వాంకుతోడు మోతీలాల్ వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాలకు సమానత్వంతో హక్కుల సాధన కోసం ఎంతో కృషి చేశారని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలనే అవసరం ఎంతైనా ఉందని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ కొమరారం గ్రామ కార్యదర్శి మూడుమాలు, పిఎస్సిఎస్ ఇల్లందు వైస్ చైర్మన్ పోలేపల్లి నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ బుర్రి ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు కంపాటి కిరణ్, గుడిపల్లి ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు గైగొళ్ల శ్రీను, బీఎస్పీ నాయకుడు కాంపాటి నరేష్, మాస్లైన్ ప్రజాబంధ కొమరారం గ్రామ కార్యదర్శి శంకర్, వెలుగు శాంతారావు ప్రజలు పాల్గొన్నారు. కొమరారం ఉప సర్పంచ్ గారు, మిగతా పెద్దలందరికీ, స్టేజీ ముందున్నటువంటి కామ్రేడ్స్ అందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు. మన కొమరారం ఒక గ్రామానికే కాకుండా ఈరోజు ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ నుంచి అటు వరంగల్ వైపు, అక్కడి నుంచి ఇటు ఖమ్మం వరకు మొత్తం ఒక చరిత్రని ఈరోజు సృష్టించారు. ఆ చరిత్ర స్వర్ణ అక్షరాలతోటి లిఖించదగినటువంటి ఒక చరిత్రగా నిలిచిపోయేటువంటి కృషిని కొమరారం వివిధ రాజకీయ పార్టీలు లేదా ప్రజానికం అందరూ కలిసి ఈ చరిత్రని సృష్టించినందుకు ముందుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరణకు వచ్చినటువంటి కాశీమన్నతో సహా అందరికీ పేరు పేరున సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపు నుంచి విప్లవ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక అంబేద్కర్ గారి చరిత్ర ఎట్లాంటిది, ఏ వర్గాల కోసం తను నిలిచాడు, పోరాడాడు అనేటువంటి ఒక విషయాల్లోకి మళ్ళీ నేను వెళ్ళదలుచుకోలేదు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాల కోసం తను నిలబడ్డాడు. ఆ వర్గాల కోసం రాజ్యాంగాన్ని నిర్మించాడు, రాశాడు. ఇట్లాంటి ఒక రాజ్యాంగాన్ని ముఖ్యంగా ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా ఈరోజు దేశంలో రెండు వర్గాలు వెనకబడి ఉన్నాయి. అది ఒకటి ఆదివాసీ వర్గం అయితే, రెండోది దళిత సామాజిక వర్గం. ఈ రెండు వర్గాలకి నష్టం వచ్చేటువంటి ఒక చర్యల్ని, ముఖ్యంగా రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి, ఆ రాజ్యాంగానికి నాయకత్వం ఇచ్చినటువంటి అంబేద్కర్ గారిని ఒకప్పుడు చరిత్రలో బయటికి రాకుండా చేస్తే, ఇప్పుడు తిరిగి దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మతోన్మాద మోడీ, అమిత్ షా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయిన రాజ్యాంగాన్ని ఈరోజు ఎక్కడ లేకుండా దాన్ని ఉప్పుపాత వేసేటువంటి వైపు కొన్ని కుట్రలు, కుతంత్రాలకి ఈ పాలకులు పూనుకుంటున్నారు. దాని స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక పరిస్థితిలోకి దేశాన్ని, దేశ ప్రజల్ని నెట్టివేపేటువంటి వైపు ప్రయత్నిస్తున్నటువంటి ఈ పాలకులకి వ్యతిరేకంగా మనందరం పోరాడాల్సినటువంటి, ఎదురు తిరగాల్సినటువంటి అవసరం ఉందా లేదనేటువంటి ఒక విషయాన్ని మీరందరూ తెలియజేయాలి. అది సప్పట్ల ద్వారా తెలియజేయమనేటువంటి చెప్పి కోరుతున్నాం. ఇక మధ్య భారతంలో ముఖ్యంగా 89 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి.
ఈ సంపదల్ని కాపాడేందుకు మనకు 5వ షెడ్యూల్ ఉన్నది. అది రాజ్యాంగ పరంగానే చట్టపరంగానే కల్పించబడ్డాది. కానీ ఈ చట్టాన్ని, ఈ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మొత్తం పాతర పెట్టి అక్కడ ఏమి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారంటే చట్టాన్ని, రాజ్యాంగాన్ని అన్నిటినీ ఉల్లంఘించి సామ్రాజ్యవాద కంపెనీలకి లేదా దేశంలో ఉండేటువంటి ఆదాని అంబానీలకి అక్కడ ఉండేటువంటి సంపదనంతా కట్టిపెట్టడం కోసం ఈ పాలకులు ప్రయత్నిస్తున్నారు. అయ్యా, మాకు ఈ రాజ్యాంగం ఉన్నది, వీసా చట్టం ఉన్నది, అడివక్కుల చట్టం ఉన్నది, లేదా 107 చట్టం ఉన్నది. ఈ చట్టాల ప్రకారం మా గ్రామ సభ తీర్మానం లేకుండా ఈ సంపదని తీసుకెళ్ళటందుకు వీల్లేదు అన్నందుకు ఆదివాసుల్ని హననం చేస్తుండ్రు, హత్య చేస్తుండ్రు, ఊసకోత పోయటం అనేటువంటిది జరుగుతున్నది. ఆ ఆదివాసులకి అండగా నిలబడ్డందుకు ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి ఆదివాసుల్ని చైతన్యవంతం చేసినందుకు అక్కడ మావోయిస్టుల్ని వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు అనేటువంటి ముద్రేసి ఇవాళ అనేక మందిని హత్యలు చేస్తున్నటువంటి బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది. మన రాజ్యాంగంలోనే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఏ వ్యక్తినైనా చట్టం ప్రకారం ఏం చేయాలి, రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలి. ఒకసారి ఎస్ఐ గారు చెప్తే బాగుంటుందేమోనని అనిపించింది, కానీ చెప్పలేదు. అరెస్ట్ చేసేటువంటి హక్కు మాత్రమే ఉన్నది. అవునా కాదా? చంపేటువంటి హక్కు ఈ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి దాంట్లో ఎక్కడన్నా ఉన్నదా? లేదు. కానీ ఇవాళ ఏం జరుగుతున్నది? చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇవాళ చట్ట విరుద్ధంగా, అప్రజాస్వామికంగా హత్యలు చేస్తున్నటువంటి, ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది. ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కొమరారంలో ఉత్తగా పెట్టలే విగ్రహాన్ని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏదో ఇక్కడ విప్లవోద్యమం నుంచి బయటపడి అంబేద్కర్ ఎటువైపు ప్రయాణించిందో అటువైపు ప్రయాణించేందుకు చెప్పలే. ఇక్కడ ఎందుకు పెట్టామంటే ఈ పాలకులు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, ఈ పాలకులు ప్రజల మీద దాడులు చేస్తున్నారు, ఈ పాలకులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలారా, చైతన్యవంతం కాండి. ఈ రాజ్యాంగంలో రాసినటువంటి విషయాలని వర్గ పోరాటాలతోటి మార్క్సిస్ట్ ఉపాధి చెప్పినటువంటి మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, మావోలు ఎవరైతే ప్రపంచ నాయకులు చెప్పారో వాటన్నిటినీ మిళితం చేసి ఈ భారత పాలక వర్గాలు సామ్రాజ్యవాదులకి, ఈ దేశంలో ఉన్నటువంటి బడా భూస్వాములకి లేదా పెట్టుబడిదారులకి అనుగుణంగా వ్యవహరించడానికి రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడుతున్నారు. కాబట్టి వీటిని రెండింటినీ ఉపయోగించుకొని భారత పాలక వర్గాల యొక్క నిజ స్వరూపాన్ని తెలియజేయటం కోసం, అర్థం చేపించడం కోసం ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాము. ఆ అంబేద్కర్ గారు ఏదైతే మనకి ఒక రాజ్యాంగం చట్టం అందించాడో దాని వెలుగులో వర్గ పోరాటాన్ని ఉధృతం చేద్దాం, మన హక్కుల్ని కాపాడుకుందాం. అక్కడే కాదు, ఇక్కడనే మనం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల భూముల్ని నరికించుకున్నాం. చట్టం ప్రకారమే మనకి పట్టాలు ఇవ్వాలి, అడివక్కుల చట్టం ప్రకారం. కానీ పట్టాలు ఇవ్వకపోగా తాతల నుంచి తరతరాలుగా జీవించి ఇక్కడ భూమి నరుకొని పేదలందరం చట్టం ప్రకారం సేద్యం చేసుకుంటుంటే ఆ భూముల్ని
తిరిగి ఇవాళ ఈ పాలకులు చట్టవిరుద్ధంగా ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ చట్టం ప్రకారం ఈ భూమిని కాపాడుకుందాం, రక్షించుకుందాం, ఈ పాలకులకి వ్యతిరేకంగా పోరాడుదాం. అట్లాంటి పోరాటాలకి నాయకత్వం వహించుదాం, ఆ పోరాటాన్ని మరింత పదునెక్కిద్దాం అనే దానికోసం ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాం. అందుకోసమే మీరందరూ ఈ విగ్రహ నిర్మాణంలో కృషి చేసినటువంటి వారందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. ప్రజలని వారి సమస్యలని పరిష్కరించడానికి ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారంటే కమ్యూనిస్టులు మాత్రమే ఉంటారు. ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ప్రాణత్యాగం చేస్తారు వాళ్ళు ఎదుటి వాళ్ళ కోసం. మిగతా పార్టీలలో ప్రాణత్యాగం చేస్తారా అని అంటే ఇందిరాగాంధీ చనిపోయింది, రాజీవ్ గాంధీ చనిపోయారు, అట్లా కొద్దిమంది చనిపోయారు. అయితే వాళ్ళు ప్రాణత్యాగం అనేది ఏ సందర్భంలో ఒక మనిషి హక్కుల కోసం పోరాటం చేస్తూ ఆ పోరాటంలో చనిపోవాలి. వాళ్ళకు నచ్చలేదు, అంగరక్షగా ఉన్నటువంటి వాళ్ళు కాల్ చేశారు, ఇందిరాగాంధీ గారు చనిపోయారు. తమిళులు ఎల్టీటీ వాళ్ళు వచ్చి బాంబు పేల్చారు, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. ఇట్లా కొద్దిమంది అట్లా చనిపోయారు. కానీ అందరితో పాటు కలిసి పనిచేస్తూ చనిపోవటం అనేది అది పరిమితంగా కొద్దిమంది చేస్తారు, కమ్యూనిస్టులు చేస్తారు. ఆ కమ్యూనిస్టులు తమ కోసం కాకుండా ఎదుటి వాళ్ళ కోసం చేస్తారు. సమాజంలో అందరూ బాగుండాలని చేస్తారు, ఈ సమాజం మారాలని చేస్తారు, సమాజం సమానత్వంగా ఉండాలని చేస్తారు. ఆర్థికంగా ఒకరు తక్కువ కాదు, ఆర్థికంగా అందరూ సమానంగా ఉండాలి. ఏం పని చేయకుండా కొందరికి మేడలు మిద్దెలు వస్తాయి. రోజు పని చేసినా కూడా ఇప్పుడు మీ ఊళ్ళో మీరు